వారు రక్షణ పొందట్లేదు. రక్షణ పొందకపోగా అనేక సార్లు పదే పదే వారికి సువార్త చెప్పడంతో వారు కసురుకుంటున్నారు, విసుక్కుంటున్నారు, రక్షణ పొందట్లేదు. ఇంకా కొంతమంది మీరు మత మార్పిడి చేస్తున్నారు, నాకు తెలిసిలే నువ్వు సువార్త చెప్తావు, దేవుని గురించే చెప్తావు అంటున్నారు. మరి ఎలా రక్షణలోకి ప్రజలు నడిపించాలి? హల్లెలూయా. ఆత్మల్ని ఎలా కనాలి? నశించిపోతున్నటువంటి ఆత్మల్ని ప్రభు కొరకు ఎలా సంపాదించాలి, ఎలా కనాలి? మనకు ప్రసన్నత ఎట్లా కలుగుతుంది అని దైవిక లేఖనాల్లో మనం గమనించినట్లయితే, క్రీస్తునందు దేవుని బిడ్డలారా, యోహాను సువార్త 4వ అధ్యాయము 34వ వచనం. యేసు వారిని చూచి, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అని యేసయ్య తన 12 మంది శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఈ 4వ అధ్యాయంలో యేసయ్య సమరీ స్త్రీతో మాట్లాడటం మనం చూస్తాం. అయితే మధ్యాహ్నం అయింది, ఆకలి సమయం. 12 మంది శిష్యుల్ని మీరు వెళ్ళి ఆహారం తిని నా కొరకు కొంత తీసుకురామని చెప్పాడు. ఇక్కడ చూస్తే 27 నుంచి వాళ్ళు ఆహారం తిని వచ్చేలోపు యేసయ్య ఒంటరిగా శిష్యులతో యేసు ప్రభువారు ఆ సమరీ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. 28లో ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళింది. మీరు వచ్చి నేను చేసినటువంటివన్నీ నాతో చెప్పిన మనుషులు చూడనని చెప్పడం జరిగింది. అమ్మా, నీకు 5గురు భక్తులు ఉన్నారు, ఇప్పుడున్నవాడు వాడు కూడా నీవాడు కాదు అని ఆమె ఎలాంటి వ్యక్తో, ఆమె ఎలా పాపం చేస్తుందో అన్ని చెప్పాడు. సువార్త కూడా ప్రకటించాడు. మెస్సయ్యని కూడా తాను ఆమెకు భయపరుచుకున్నాడు. ఆమె రక్షణ పొందింది. ఆమె రక్షణ పొందడమే కాదు, ఆ ఊరి వారిని, సమరీ స్త్రీలందరినీ, సమరయ పట్టణంలో ఉన్న వారందరినీ కూడా ప్రభు దగ్గరికి నడిపించేది. వారు విశ్వసించారు, నమ్మారు. హల్లెలూయా. మరి యేసయ్య ఎలా ఆత్మలు కనగలిగాడు? యేసయ్య అనేక మందిని ప్రభు కొరకు, తండ్రి కొరకు ఎలా ఆకర్షించగలిగాడు? ప్రజలు ఎలా రక్షణకు నడిపించగలిగాడు? ఆయన ఎట్లా ఆత్మలు సంపాదించడంలో సఫలీకృతమయ్యాడు? మనం ఎట్లా విఫలమవుతా ఉన్నాం? దావీదంటాడు, నిన్ను కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది. దావీదుకి ఏమంటున్నాడు? దేవుడు కూర్చున్నటువంటి ఆసక్తి అంట ఆయన తినేస్తాడు. దావీదుకి పెద్ద కుమారుడు ఉన్నాడు. తర్వాత 3వ కుమారుడు ఎవరో అబ్షలోం కూడా ఉన్నాడు. అబ్షలోంకి చెల్లెలు ఉంది, చాలా అందగత్తె, సుందరమైనటువంటి అమ్మాయి. అయితే ఈ దావీదు పెద్ద కొడుకు తన తమ్ముని చెల్లెలి మీద, అంటే దావీదుకి చాలా మంది భార్యలు ఉన్నారు కదా, అబ్షలోం చెల్లెలి మీద కన్నుపడ్డది. చాలా అందగత్తె. ఈ అబ్షలోం పెద్ద కొడుకు, ఈ దావీదు పెద్ద కొడుక్కి తన చెల్లెలి మీద కన్నుపడ్డది. ఆమెను అనుభవించాలని అనేక దినాల నుంచి ఆలోచన చేస్తున్నాడు. కోరిక కలిగి ఉన్నాడు, వాంఛ కలిగి ఉన్నాడు. తినట్లేదు, నిద్రపోవట్లేదు, పీక్కుపోతా ఉన్నాడు, బక్క చిక్కిపోతా ఉన్నాడు. దేనికోసం? వాళ్ళ చెల్లెల కోసం. వాళ్ళు దోసుకుంటున్నాడంట. అరే ఏమిరా, నువ్వు రాజు కొడుకువి, ఎలాంటి వస్త్రాలు వేయాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఎంత ఆనందంగా సంతోషంగా ఉండాలి, మరి ఏంటి ఇట్లా మంచాలు పడ్డట్టున్నావు, చిక్కిపోతా ఉన్నావు, దుఃఖముఖంతో ఉన్నావు అంటే నా చెల్లెలు నాకు మనసు ఉంది, ఆమెను ఎట్లయినా తప్పించుకోవాలా, ఆ కోరిక నన్ను తినేస్తా ఉందిరా అని చెప్తున్నాడు. అయితే ఆ పక్కనున్న దుర్మార్గుడు తన చెల్లిని ఎట్లా లోపరుచుకోవాలో సలహా ఇచ్చాడు.
ఓడిపరుచుకున్నాడు. ఆ తర్వాత అబ్షాలోము చేతిలో చచ్చేది, పనివాడు చేతిలో చచ్చిపోయాడు. అయితే ఈ దావీదు పెద్ద కొడుక్కి తన చెల్లెల మీద ఏంటంట మనసు ఉంది. దానిని బట్టి చిక్కిపోతా ఉన్నాడు. ఆమె మీద ప్రేమతో, మోజుతో తన శరీరము, తన ప్రాణం తను తినేస్తా ఉంది. మన జీవితంలో కొంతమందికి కొన్ని కోరికలు ఉంటాయి, హల్లెలూయా, కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, కొన్ని విజన్స్ ఉంటాయి, దర్శనాలు ఉంటాయి. మా బాబుని మా పెద్ద బాబు అడిగితే నీ కోరిక ఏంట్రా అని అడిగితే, నేను పెద్ద అయిన తర్వాత మొన్నటిదాకా నేను పాస్టర్ కావాలన్నాడు, ఇప్పుడేమో నేను ఫుట్బాల్ ప్లేయర్ని అవుతా అంటాడు. ఇంటికి పోతే ఎంతసేపు ఫుట్బాల్తో ఆడుతూ ఉంటాడు. కొంతమంది నేను లాయర్ని కావాలంటారు, కొంతమంది నేను కలెక్టర్ని కావాలంటారు, కొంతమంది నేను ఎస్పీని కావాలంటారు. చాలా కోరికలు ఉంటాయి. కానీ కొంతమంది ఏం కష్టపడరు దాని కొరకు. కానీ కొంతమంది రాత్రి పగలు నిద్ర లేకుండా వాళ్ళ కళ, వాళ్ళ హృదయ వాంఛ, వాళ్ళ కోరిక తీర్చుకోవడం కోసం ఎంతో కష్టపడతారు. హల్లెలూయా, ఎంతో కష్టపడతారండి. వాళ్ళ హృదయ వాంఛ తీర్చుకోవడానికి త్యాగం చేస్తారు, వెనకాడు, ధైర్యం చేస్తారు, చావడానికైనా వెనకాడు. దావీదు పెద్ద కుమారుడు కూడా ఎంతో ధైర్యం చేశాడు, తర్వాత చచ్చాడు. వాడికి తెలియదా నేను తర్వాత చస్తానని? ధైర్యం చేశాడు. యేసయ్య కూడా తన హృదయవాంఛ, కోరిక, తన ఆశ, మధ్యాహ్నం కాగానే 1 గంట కాగానే 12 మంది శిష్యులకు ఆకలి అవుతుంది. యేసయ్య వాడు మొదలు చూడగానే నేను ఆకలి అవుతుంది అన్నాడు. మీరు పోయి తినండి బాబు అన్నాడు. అని మరి మీ సంగతి ఏంది యేసయ్య అంటే ఆయన అన్నాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుద ముట్టించుటయు నాకు ఆహారమైంది. నన్ను పంపించాడయ్యా తండ్రి అయిన దేవుడు ఈ భూమి మీదకి, ఆయన చిత్తం నెరవేర్చుటయే, ఆయన నాకు అప్పగించిన పని కంప్లీట్ గా చేయడమే నాకు ఆహారం. పొలంలో పనిచేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మన చర్చిలో. ఈరోజు వరి నాటు ఉంది అనుకుందాం, వరి నాటు, వరి కోత. ఓ 10 మందిని కూలీలు పిలిచారు, కూలికి వచ్చారు. మధ్యాహ్నం భోజనం ఎన్ని గంటకండి చెప్పండి? 1 నుండి 2 గంటలకి. 1 గంట కాగానే ఈ వచ్చిన 10 మంది కూలీలు ఏమంటారు? ఇంక లేద్దాం భోజనం టైం అనుకుంటారు. కానీ యజమానుడు నీకేమంటారు? ఏమనిపిస్తుంది? కొంచెం చేస్తే బాగుండు. కానీ వాళ్ళు చేస్తారా? లేదు, భోజనం టైం అయింది. వాళ్ళు భోజనాలు దిగుతారు, వాళ్ళు భోజనం చేస్తారు, కొంతసేపు తలవాలుస్తారు, అటు ఇటు తిరుగుతారు, పాడుతూ ఉంటారు, జలసాలు ఆడుతుంటారు. నీకేమనిపిస్తుంది? అబ్బా వచ్చి పని చేస్తే బాగుండు, ఈ గంట రెస్ట్ తీసుకుంటున్నారు. కానీ వాళ్ళు 1 గంటకి రెస్ట్ తీసుకున్నావు, కానీ యజమానుడు నువ్వు తింటావా వాళ్ళతో పాటు? నీకు తినబుద్ధి అవుతుందా? తినబుద్ధి అవుతుందా? నువ్వేం చేస్తావు? వాళ్ళు వచ్చేలోపు వాళ్ళ మళ్ళా టైం వేస్ట్ చేయకుండా నిమిత్తము వాళ్ళ కొరకు పని సిద్ధపరుస్తూ ఉంటావు. నీకు అన్నం మీద ధ్యాస పోదు. ఆ టైంలో ఉంటుందా ధ్యాస? అయ్యో మళ్ళీ వాళ్ళు పొలంలోకి దిగిన తర్వాత టైం వేస్ట్ అవుతుందేమో, అమ్మ అంతేనమ్మా, వాళ్ళు ఖాళీ ఉంచొద్దు అని వాళ్ళంతా కూడా ముచ్చటాడుతూ ఉంటారు, టైం వేస్ట్ చేస్తుంటారు. నీవైతే ఇక పని చేస్తూ ఉంటావు, తిండి మీద పడుకోదు. ఇక మళ్ళీ వాళ్ళు దిగి పని చేస్తున్నప్పుడు ఇప్పుడు నీ భార్య నీ భర్త బతులాడితే ఒక ముద్దు తినంటే అడిపోయి కూర్చొని ఫాస్ట్గా ఒక ముద్దలు పెట్టుకొని చీకటి తీసుకొని వస్తావు. కానీ మనసేమడదు. కొంతమంది రైతులైతే అన్నమే తినరు. పని పెట్టుకుని అన్నం ఏంటి? పని పెట్టుకుని అన్నం ఏంటి? తినరు. రాత్రికి ఎప్పుడో తింటారు, పని అంతా కంప్లీట్ అయిన తర్వాత. ఫంక్షన్లో కూడా మనం చూస్తాం కదా, పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. అందరూ రే చికెన్ ముక్కరా, మటన్ ముక్కరా, నాకు అది దొరకలేదు, నాకు ఇది దొరకలేదు అంటుంటాడు. కానీ ఈ ఇంటి పెద్దోడు మాత్రం అయ్యా వచ్చారా, నమస్కారం, రండి, నమస్కారం, నమస్కారం అంటారు. ఆడ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఆకలేస్తూ ఉంటుంది. వాళ్ళు వచ్చి ఒక్క సెల్ఫీ, ఒక్క ఫోటో అని ఆడు మంచిగా తింటాడు. వచ్చి ఫోటోలు దిగుతుంటారు. ఏడ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు పరిస్థితి ఎట్లా ఉంటుంది? ఆకలి ఆకలి ఆకలి. ఇంటి పెద్దలు కూడా ఆ రోజు ఆకలి తినలేరు.
శుభకార్యం, వాళ్ళకి అన్నం తినబుద్ధి కానివ్వదు. హల్లెలూయా. అందరూ మంచి బట్టలు కట్టుకొని భోజనాలు చేస్తుంటారు, ఆనందిస్తుంటారు, సంతోషిస్తారు. వీళ్ళైతే వచ్చిన బంధువులకి, వచ్చిన స్నేహితులకి, వచ్చిన అతిథుల్ని సంతోష పెట్టాలి, గౌరవించాలి, వారికి మర్యాద చేయాలని వీళ్ళు ఏం చేస్తారంటే అన్నమే మర్చిపోతారు. హల్లెలూయా. యేసయ్య కూడా అంతేనండి. హల్లెలూయా. ఆయనకు ఆకలి అనిపించట్లేదు ఏ రోజు. ఇదేంటండి, పగలంతా సువార్త ప్రకటించాడు. ఆ రోజుల్లో కార్లు ఉన్నాయా, స్కూటర్స్ ఉన్నాయా, ఫ్లైట్లు ఉన్నాయా? కిలోమీటర్ల కొద్దీ నడిచి సువార్త ప్రకటించాడు. ఒక గ్రామం నుండి మరొక గ్రామానికి, ఒక గ్రామం నుంచి మరొక గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎంత ఆకలేస్తుందండి నడిస్తే. ఎండ, చెమట కారుతుంటది, నీరసం వస్తుంది, శిష్యులు అలసిపోతా ఉన్నారు, శిష్యులు ఆకలి అంటున్నారు, కానీ ఈయనకి ఆకలి ఏం లేదు. ఆత్మల భారము, ఆత్మల సంపాదన, ఆయనకు అదే తపన, ఆయనకు అదే దృష్టి, ఆయన కోరికదే. వాళ్ళందరూ 1 గంట అయినా ఆకలి కానీ భోజనానికి వెళ్ళారు. నేనైతే సువార్త చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. రాత్రి అయిపోయింది. అమ్మ కిలోమీటర్ల కొద్ది నడిచాం, బాగా ఒక 5 కిలోమీటర్లు, ఒక 3 కిలోమీటర్లు నడిచి నీ పరిస్థితి ఏమైతుంది సాయంత్రానికి చెప్పండి? అలసిపోతాం, నిద్ర వస్తుంది. త్వరగా రాత్రి భోంచేసి రోజు 10 గంటలకి 11 గంటలకి పడుకునే వ్యక్తివి ఆ రోజు 5 కిలోమీటర్లు నడిచావో, 3 కిలోమీటర్లు నడిచావో, అలసిపోయి సాయంత్రము 7 గంటలకే భోజనం చేసుకొని 8 గంటలకే పడుకుంటావు. అబ్బా నా కాళ్ళు నొప్పులు నడిచిపోతావు. కానీ యేసయ్య శిష్యులు పడుకొని నిద్రపోతా ఉన్నారు. కానీ యేసయ్య రాత్రి అంతా ప్రార్థన చేస్తా ఉన్నాడు. అరే పగలంతా నడిచిన వ్యక్తి, పగలంతా శిష్యులైతే యేసయ్య వాక్యం చెప్తుంటే శిష్యులు కూర్చున్నారు. నుంచొని వాక్యం చెప్తున్నాడు యేసయ్య. నుంచొని వ్యాధిగ్రస్తులను స్వస్థపరుస్తున్నాడు. పగలంతా నుంచుంటున్నాడు, పగలంతా నడుస్తున్నాడు. తిండి మీదే ధ్యాస పోవట్లేదు. మన రాత్రి ఎంత నిద్ర రావాలి యేసయ్యకి? అలసిపోయినట్టు నిద్రపోతాడు. బహుశా అందుకనేమో పడవలో ప్రయాణం చేస్తుంటే గాలి తుఫాన్ వస్తున్నా కూడా యేసయ్య మెలకు లేదు. నిద్రలేని దినాలు ఎన్ని గడిపాడో ఆయన తపన, ఆయన కోరిక, ఆయన వాంఛ తిండి మీద కాదు, వస్త్రం మీద కాదు, ప్రజల మీద కాదు, సోపుల మీద కాదు, సంపాదన మీద కాదు, ఆత్మల సంపాదన. ఆయన దృష్టంతా ఆత్మలు సంపాదించాలి. ఆయన దృష్టంతా కూడా ప్రజల రక్షణలోకి రావాలి. చీకట్లో ఉన్నారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, వ్యాధిగ్రస్తులు నశించిపోతా ఉన్నారు, నరకానికి పోతా ఉన్నారు. ఆయన తపనంతా అదేనండి. రాత్రంతా అలసిపోయిన వ్యక్తి ప్రార్థన ఎలా చేస్తాడండి? బైబిల్లో రాయబడింది. ఆయన రాత్రంతా ప్రార్థన చేశాడు, పగలంతా నిలబడ్డాడు, నోటికి పనే ఉన్నది, చెప్తానే ఉన్నాడు. చేతులు స్వస్థతలు, 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 చేతులన్నీ నొప్పులు వస్తా ఉన్నాయి. రాత్రి ఎలా ప్రార్థన చేయగలుగుతాడు ఆయన రాత్రంతా? కొన్నిసార్లు అలసిపోయి రాత్రి పడుకుంటే వేకునే చీకటి ఉండగానే గందరగడనే ఆయన లేచి అరణ్యములకు నడుచుకుని వెళ్ళి ప్రార్థన చేసేను వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ రాత్రి పడుకుంటే వేకునే ఇంకా చీకటి ఉండగానే 4 గంటలకి, మేబీ 3 గంటలకు కావచ్చు, అరణ్యంలోకి నడుచుకుంటూ వెళ్ళి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వేకునే ప్రార్థన చేస్తా ఉన్నాడు. అంటే ఒక వ్యక్తికి ఒక పని చేయాలనేటువంటి తపన, కోరిక, ఆసక్తి, హృదయవాంఛ ఉంటే అతడు దాన్ని సాధించగలడు. హల్లెలూయా. చెప్పబడి దేవుని అయిపోచుకుందామా? ఐఏఎస్ అయిన తర్వాత, ఐపీఎస్ ఉద్యోగం వచ్చిన తర్వాత కొత్తగా అమ్మా మీరు ఎలా కష్టపడ్డారు? ఇంత గొప్ప ఉద్యోగం సంపాదించడానికి మీరు ఎలా కష్టపడ్డారు? మా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేశారండి. దినానికి 10 గంటలు చదివానండి, 2 సంవత్సరాలు చదువుతున్నానండి, 3 సంవత్సరాలు చదువుతున్నానండి అని వాడు సాక్ష్యం చెప్తుంటే నాకు తెలిసిన ఒక సిస్టర్ హార్ట్ స్పెషలిస్ట్ అయింది. దేశంలో చాలా తక్కువ సీట్లు ఉంటాయంట కార్డియాలజీ కావాలంటే.
రాత్రి అనక పగలనక ఎండ్యూ చేస్తూ బీదవారే వాళ్ళు. ఇంట్లో నుంచి వాళ్ళ డాడీ ఏం పంపించేవాడు కాదు. ఆమె ఎండ్యూ చదువుకుంటానే ఆమె జాబ్ చేస్తానే సెల్ ఫోన్, డాక్టర్ అండి, సెల్ ఫోన్ మెయింటైన్ చేయకుండా, సెల్ ఫోన్ లేకుండా తన డ్యూటీ చేయగా ఉదయం 10 నుంచి సాయంత్రం దాకా, లేకపోతే రాత్రి డ్యూటీ, లేకపోతే పగల డ్యూటీ, మధ్యాహ్నం డ్యూటీ చేయగా పుస్తకాలు తీసుకొని ఆహారం తింటూ కూడా చదివేదంటండి. స్నానం చేసినట్టు చదవలేం, కానీ వాటిని నెమరు వేసుకోవచ్చు. బాత్రూంలో ఉండి చదవలేం, కానీ నెమరు వేసుకోవచ్చు. తింటూ కూడా చదివేదంటండి. తక్కువ సమయం నిద్రపోతూ, స్నేహితుల్ని అవాయిడ్ చేస్తూ, ఫంక్షన్స్ అవాయిడ్ చేస్తూ, ముసలమ్మ ముచ్చట్లు అవాయిడ్ చేస్తూ, టీవీ అవాయిడ్ చేస్తూ, ఆ వ్యక్తి సమయాన్ని దొంగిలిస్తుంది అన్నింటినీ పక్కన పెట్టి దివారాత్రులు చదివి కార్డియాలజిస్ట్ అయిందండి. ఈరోజున హైదరాబాద్లో మేము 2012లో మా నాన్నగారికి ఆపరేషన్ చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆమె డాక్టర్గా పనిచేస్తుంది, సీనియర్ డాక్టర్ నిమ్స్లో. మన కోరిక తీరాలంటే, మన డ్రీమ్ తీరాలంటే కొన్నిసార్లు నిద్ర పక్కన పెట్టాలా, తిండి పక్కన పెట్టాలా, స్నేహితులు పక్కన పెట్టాలా, పండుగలు పక్కన పెట్టాలా, ఫోన్ పక్కన పెట్టాలా, ముసలమ్మ ముచ్చట్లు పక్కన పెట్టాలా. నువ్వేదైతే సాధించాలనుకున్నావో దానికోసం తపన కలిగి ఉండాలా. హల్లెలూయా. అప్పుడు దాన్ని సాధించలేవండి. ఈరోజున ఏది విశ్వాసం? సగం మంది పెళ్లికి పోయినాడు, ఫంక్షన్కి పోయినాడు, పనికి పోయినాడు, ఆదివారం మందిరానికి వెళ్ళాలనేటువంటి కోరిక లేదు. దేవుని ఆజ్ఞ నెరవేర్చాలి, దేవునికి భయపడాలి, లోబడాలనేటువంటి మనస్తత్వం లేదు వారండి. ఎందుకు విశ్వాసులు మందిరానికి లేటుకు వస్తారు చెప్పండి? ఆశ లేకపోవటం, కోరిక లేకపోవటం, ఆసక్తి లేకపోవటం, కోలాహలపరులు అంటారు. ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్తానా, ఎప్పుడు దేవుని మందిరం చూస్తాం? దేవుని మందిరం రమ్యమైనది. ఆహా, వానకోకలకి, పక్షులకి దేవుని మందిరంలో ఉండే ధన్యత దొరికిందే, నాకు లేదే అంటే ధన్యత. ఆరాధన దినం ఎప్పుడు వస్తుంది? ప్రభు దినం ఎప్పుడు వస్తుంది? మందిరానికి వెళ్ళాలి. పరిశుద్ధులు ఎప్పుడు వస్తారు? పాటలు ఎప్పుడు ప్రారంభించబడతాయి? ఆరాధన ఎప్పుడు జరుగుతుంది అనే ప్రతివాంఛ లేదండి ఈ రోజున విశ్వాసులకి. కోరిక లేదండి. అందుకే మెల్లగా పాటలు అయిపోయిన తర్వాత కొంతమంది, ఆరాధన అయిపోయిన తర్వాత కొంతమంది, వాక్యం చెబుతుంటారు కదా కొంతమంది. ఉదయం కోరిక, ఆసక్తి, తపన లేకపోవటమేనండి. చెప్పండి, ఉద్యోగం చేసుకునే వాళ్ళు, వ్యాపారం చేసుకునే వారు, కూలి పని చేసుకునే వారు, జ్వరం ఉన్నా, ఒళ్ళు నొప్పులున్నా, ఆరోగ్యం బాగలేకపోయినా, కుటుంబ సమస్యలున్నా ఇంటికాడ ఉంటారా మీరు? అయ్యో ఈరోజు పనికి పోకపోతే 300 రావే, ఈరోజు డ్యూటీకి వెళ్ళకపోతే ఆబ్సెంట్ అయితే 500 కట్ అయిపోతాయే. ఓపిక చేసుకొని, బలం తెచ్చుకొని పనికెళ్ళి ఎట్లో కట్ల దినాన్ని ముగించుకొని ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటామే. దేవుని గురించినటువంటి ఆ చింత, ఆ వాంఛ, ఆ కోరిక, ఆ తపన ఎక్కడ? ప్రభు పేరుని మనందరం అడుగుతాము. యేసయ్యకి అన్నం తినాలనిపించట్లేదు, సువార్త చెప్పడమే నాకు తిండి, పాపి రక్షణ పొందడమే నాకు దాహం తీరినట్టు, ఒక వ్యక్తి చీకటిలో నుంచి దేవుళ్ళలోకి రావడమే నాకు ఆనందం, అదే నాకు నిద్ర, అదే నాకు రెస్ట్ తీసుకోవడం. ఒక దయ్యం పట్టిన వ్యక్తి విడుదల పొందడం, ఒక గుడ్డివారు స్వస్థత పొందడం, ఒక భ్రష్టుడు మారడం, నరకానికి పోయేవారు అగ్నికి పాత్రులయ్యేవారు, అగ్నిగుండానికి పాత్రులయ్యారు, పాత్రులైనటువంటి వారిని దేవునిలో రాజ్యంలోకి నడిపించడమే నా ఆకలండి, నా ధ్యేయమండి, నా కోరికండి. ఇట్లాంటి తీర్మానం ఉంటే ఆత్మలు ఎందుకు రక్షణలోకి రారండి? హల్లెలూయా. ఇట్లాంటి తపన, ఇట్లాంటి కోరిక, ఇట్లాంటి హృదయ వాంఛ ఉంటే ఆత్మలు ఎందుకు రక్షణ పొందారండి? హల్లెలూయా. ఏమి లేదంటారు మనలో? మన సువార్త ప్రకటిస్తుంటే ఆత్మ రక్షణ ఎందుకు పొందట్లేదు? యేసయ్య శిష్యులనే ఉన్నాం, వాళ్ళకి తిండి మీద ఉంది మనసు. ఒకరోజు 10th క్లాస్ చదువుతూ ఉన్నాను నేను, నాకు బాగా గుర్తు. 10th క్లాస్లో
నేను కొంచెం చదువు తక్కువ, గేమ్స్ బాగా ఆడతా. ఎలా ఆడతానంటే 10th క్లాస్లో ఏ ఆటలో నన్ను ఎవడు దాటిపోడు, అన్నింటిలో నేనే ఫస్టే 10th దాకా. తర్వాత ఇంటర్మీడియట్లో లేదు. అన్ని గేమ్స్కి నేనే కెప్టెన్. ఈ అబద్ధాలు చెప్పట్లేదు, పులిపెట్టి మీద చెప్తున్నాను, బడాయి మాటలు కాదు. అన్ని ఆటలకి నేనే కెప్టెన్. సో ఆ రోజు స్కూల్ గేమ్స్ పెడతారు కదా, అన్నిట్లో ఓడిపోయాను. ఆ రోజు గేమ్లో నా నాయకత్వంలో అన్నీ ఓడిపోయాను. మధ్యాహ్నం భోజనం టైంకి 2-3 ఆటలు ఆడితే 2-3 ఓడిపోయాను. మా పీటీ సార్ పిలిచి బండబుద్ధులు ఇచ్చాడు. నిజం చెప్తాను రా, అభ్యం నాయకుడు రా, ఒక్కడికి సరిగ్గా ఆడట్లేదని చెప్పి, మీకు మధ్యాహ్నం మీకు తిండి లేదన్నాడు. నాకు బాధేసింది. అరే సరిగ్గా ఆడకపోతే అన్నింటిలో ఓడిపోతే దానికి తిండికి ఎందుకు సంబంధం? తిండి ఎందుకు పెట్టలేదు ఈయన? అందరు స్టూడెంట్స్ పోయి తింటా ఉన్నారు, మా టీం మాత్రం, మా బ్యాచ్కి మాత్రం తిండి పెట్టలేదు ఈయన. టోకెన్ సిస్టమ్ ఉంటుంది, దాని టోకెన్ సిస్టమే పోయి భోజనం చేయాలి. టోకెన్స్ ఇవ్వలేదు, కోపంతో ఉన్నాడు. చాలా మంచి మనిషి, పెద్ద ఆయన, వయసులో ఉన్నాయి, కొత్త మనిషి. కానీ ఆయన పరువు ప్రతిష్టతలకు సంబంధించిన విషయం. అరే నాతో పాటు పీటీలు పిల్లలంతా గెలిచారు, నా పిల్లలు గెలలేదు అంటే నేను సరిగ్గా ఆడించట్లేదనే కదా. పాపం నేను చిన్నవాడిని కదా, ఆయన హృదయాన్ని అర్థం చేసుకోలేకపోయినా. ఆయన పరుగు పోయింది, మా సార్కి అవమానం వచ్చింది, తోటి సార్ల విషయంలో ఆయన తలదించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అరే మా సార్ తల ఎత్తితే మేమందరం గెలిస్తే మా సార్ కూడా సంతోషపడేవాడు కదా. ఇలాంటి మనసు రాలా. ఎంతసేపు ఈయన ఓడిపోయినంత మాత్రం మాకు తిండి పెట్టించడా? ఇప్పుడు మరి మధ్యాహ్నం ఆనందం పోతే మాకు బలగట్టుకు వస్తుంది, మేము మధ్యాహ్నం ఎట్లా ఆడాలా? అలిగి మధ్యాహ్నం ఎవరు మాట్లాడలేదు, అంతా నీరసంగా ఉన్నాం, అంతా పడుకున్నాం. అరే రండ్రా పిలుస్తున్నారు, రండ్రా అంటే ఎవరు పోలేదు. సాయంత్రానికి ఆయన బాగా మాకు తిండి మీద ఉన్నది. సరే మధ్యాహ్నం తినకపోతే ఏమవుతాం? సార్ బాధపడ్డాడు, సార్ సంతోషం పెట్టాలా? సరే మధ్యాహ్నం సరే బాగా ఆడి ఒక మ్యాచ్ అయితే గెలిచి సార్ని సంతోష పెడదాం, సాయంత్రం ఇంకా మంచిగా ఏదైనా పెడతాడేమో. ఇంత జ్ఞానం లేదు, అంత పరిపక్వత లేదు నాకు. ఈయన మనకి మధ్యాహ్నం తిండి పెట్టించలేదే, ఈయన మధ్యాహ్నం తిండి పెట్టించలేదే, ఇదే ఉంది. ఆయనకేమో మా పిల్లలు గెలవలేదే, మా ఊరికి మంచి పేరు రాలేదే, నాకు మంచి పేరు రాలేదే, నేను తిరిగి వెళ్ళి మా హెడ్ మాస్టర్ గారికి ఏం చెప్పాలా? మా ఊరు ప్రతిష్టత భంగమైందే. హల్లెలూయా. అదే చిన్నపిల్లలు కాబట్టి, మెచ్యూరిటీ లేదు కాబట్టి తిండి మీద పడ్డా. హల్లెలూయా. ఇక్కడ 12 మంది ఏమో తిండి కోసం పోయారు, యేసయ్య ఏమో ఆత్మ సంపాదన కోసం ఉన్నారు. ఈ రోజున సంఘం పరిస్థితి ఇదే. తిండి కొరకు ప్రాకులాట, సంపాదన కొరకు ప్రాకులాట, డబ్బుల కొరకు ప్రాకులాట. దేని కొరకు ప్రాకులాట? చాలా మంది సేవకులు కూడా ఇలాగే ఉన్నారు. దైవజనులు కూడా తిండి కోసము, డబ్బుల కోసము, లోక సంబంధమైన భాగ్యాల కోసం పరిగెడతా ఉన్నారు, ఆత్మలు దొంగిలిస్తా ఉన్నారు, సంఘాలను పాడు చేస్తా ఉన్నారు. యేసయ్య అంటున్నాడు, నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చునయే, ఆయన పని తొలగుంటుచునయే నాకు ఆహారం అయినది. నేను పరలోకంలో నుంచి యేసయ్య భూమి మీద పంపించాడా? బిడ్డ చెప్పు, పంపించాడా? నీకు పని అప్పగించాడా? మరి ఆ పని విషయంలో నువ్వు ఎట్లుండాలి చెప్పునానా? ఎంత నమ్మకత్వం? ఆ పని కాకపోతే నాకు తిండిపోదు, ఆ పని కాకపోతే నాకు తాగాలనిపించట్లేదు, నాకు నిద్రపోవాలనిపించట్లేదు. ఈరోజు ఒక్కరికి సువార్త ప్రకటించలేకపోయినాను, ఒక్కరినన్నా ఇన్ని సంవత్సరాల ప్రభు దగ్గరికి నడిపించలేకపోయినాను. ఎలా నిద్రపోతున్నాం మనం? ఎలా తింటున్నాం? ఎలా పడుకుంటున్నాం? ఎలా పండుగ చేసుకోగలుగుతున్నాం? ఎలా కొత్త వస్త్రాలు కొనుక్కోగలుగుతున్నాం? మనం సిగ్గుపడాలి. ఈ సంఘం ఇది మనకు అవమానం. ఫలములు ఏమి లేవు మనలో. యేసయ్య నడుచుకుంటా పోతున్నాడంట, అంజూరపు చెట్టును చూశాడు, పచ్చగా ఉన్నది, కానీ వీళ్ళు చూస్తే
ఒక్క కాయ కూడా లేదండి. ఎలా ఉందంట చెట్టు చెప్పండి? పచ్చగా ఉంది. కానీ వెతికితే ఆ కొమ్మల మధ్య, ఆ పచ్చని ఆకుల మధ్య వెతికితే ఒక్క పండు లేదండి. వెంటనే ఆయన కోపం వచ్చింది. వేషధారంతో ఉన్న చెట్టుని దాన్ని శపించాడు. తిరిగి సాయంత్రం వచ్చేటప్పుడు, ఉదయం వెళ్తూ శపించాడు, సాయంత్రం వచ్చేటప్పటికి చెట్టు ఎండిపోయింది. 8 గంటల సమయంలోనే ఎండిపోయింది. సాయంత్రం శిష్యులు చూసి ఆశ్చర్యపోయారు. యేసయ్యకు ఉపమానం చెప్తున్నాడు. ఒక తోటలో అంజూరపు చెట్టు నాటితే 3 సంవత్సరాల నుంచి దానికి ఎరువేస్తూ ఉన్నారు, నీరు పెడతా ఉన్నాడు తోటమాలి. కానీ కాయలు లేవు, ఫలాలు లేవు చెట్టు. యజమానుడు అంటున్నాడు, ఈ చెట్టు ఇక్కడ ఉంచడం ఎందుకు? స్థలం వేస్ట్ అవుతుంది, వేరు వేస్ట్ అవుతుంది, నీళ్లు వేస్ట్ అవుతా ఉన్నాయి. తోటమాలి, నీ పని కూడా వేస్ట్ అవుతుంది. ఈ మొక్కను పీకి వేయి, ఇంకొక మొక్క పెట్టుకుందాం. లేదయ్యా, ఈ సంవత్సరం ఒక్క సంవత్సరం ఉంచు, నీరు పెడతా, వెరువు వేస్తా, దాన్ని జాగ్రత్తగా కాపాడతా. ఈ సంవత్సరం కాయలు వేస్తే కాయని, లేకపోతే వచ్చే సంవత్సరం దాన్ని తీసుకుంటా. నీ పరిస్థితి అంతే, నా పరిస్థితి అంతే. సంవత్సరాలు గడుస్తున్నాయి, ఫలం లేని చెట్టుగా ఉంటున్నా, కాయలు కాని చెట్టుగా ఉంటున్నాం. ప్రభుని సంతోషపెట్టలేకపోతున్నాం, ప్రభుని ఆనందింప చేయలేకపోతా ఉన్నాం. కానీ తోటమాలి ఎవరో తెలుసా? అక్కడ యేసయ్యా. యజమానుడు ఎవరో తెలుసా? తండ్రి అయిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య అన్నాడు, ప్రభాకర్ని 1 సంవత్సరం ఉంచు ప్రభా, సంతోష్ని 1 సంవత్సరం ఉంచు ప్రభా, రాకేష్ని 1 సంవత్సరం కనికరించయ్యా, కార్తీక్ని 1 సంవత్సరం, తిమోతిని, మార్కుని, సిస్టర్స్ని, ఈ పాస్టర్ని 1 సంవత్సరం కనికరించయ్యా. ఈ సంవత్సరం అన్నా వీళ్ళు కాయలు కాస్తారే, ఈ సంవత్సరం అంతా పంటలు కాస్తారని పరలోకంలో తండ్రి పాదాల దగ్గర యేసయ్య నీ నిమిత్తం, నా నిమిత్తం ప్రార్థన చేస్తా ఉన్నాడు. హల్లెలూయా. బిడ్డ, ఎంతసేపు పని 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 పని, వ్యాపారం వ్యాపారం, ఉద్యోగం ఉద్యోగం, పిల్లలు, ఇల్లు, టీవీ, ఫోను, నా బంధువులు, నా స్నేహితులు, వాళ్ళ పెళ్లిళ్ళు, వాళ్ళ ఫంక్షన్లు. దేవుని గురించి తప్పనేది నీకు? ఒకరికి దయ్యం పట్టింది, యేసయ్య శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు. వాడు ప్రార్థన చేస్తుంటే దయ్యం పోవట్లా. హల్లెలూయా. దయ్యం పోవట్లేదు, ఎంత ప్రార్థన చేసినా దయ్యం పోవట్లేదు. వాళ్ళు అనుకున్నారు యేసయ్య శిష్యుల దగ్గరికి తీసుకొచ్చా కానీ ప్రయోజనం లేదు. వెంటనే యేసయ్య దగ్గరికి వెళ్తే ఆయన ఆజ్ఞాపించగానే ఆ దయ్యము ఆ వ్యక్తిలో నుంచి వెళ్ళిపోయింది. హల్లెలూయా. యేసయ్య దగ్గరికి వచ్చి అడుగుతా ఉన్నాడు, అయ్యా మేము ఎందుకు దయ్యం వెళ్ళగొట్టలేకపోతున్నామా? విశ్వాసం లేదు మూర్ఖతరం వాళ్ళారా, మిమ్మల్ని ఎంతకాలం నేను మిమ్మల్ని క్షమించాలి, ఓర్చుకోవాలి, భరించాలి. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఈ దయ్యం వెళ్ళదు. మన ఇంట్లో దయ్యాలు వెళ్ళగొట్టుకోలేకపోతున్నాం, మన ఇంట్లో సమస్యలు పరిష్కరించుకోలేకపోతున్నాం, నూనె బాటలు పట్టుకొని పోతున్నామండి. నేటి క్రైస్తవం ఏం చేస్తుంది? నూనె బాటలు పట్టుకొని పోతున్నారు, నూనె బాటలు కొనుక్కొచ్చుకుంటున్నారు, క్యాలెండర్ కొనుక్కొచ్చుకుంటున్నారు, క్యాలెండర్లో అభిషేకం ఉంటుందంట, కర్చీపులు కొనుక్కొచ్చుకుంటున్నారు, కర్చీపులు అభిషేకం ఉంటుందంట. 10,000 ఇస్తున్నారు ఒక్కొక్క పాస్టర్కి. బడాయి పాస్టర్ని పెద్దోళ్ళు చేస్తా ఉన్నారు విశ్వాసులు, దొంగలు చేస్తా ఉన్నారు. సిబిఐ ఎంక్వైరీ వారి మీద క్రైస్తవ సొమ్మంతా కొంతమంది దగ్గర చేరుతుంది, గవర్నమెంట్ వెళ్ళి ఆ డబ్బులను దోచుకుంటుంది. దేవుని మందిరాలు కట్టవలసినటువంటి ధనము, పరిచర్య జరగవలసినటువంటి సువార్త ప్రకటన జరగవలసిన ధనము కొంతమంది సేవకులు ఆగిపోతున్న కారణము ప్రార్థన చేయని విశ్వాసులు, ఫలాలు ఫలించని విశ్వాసులు, దేవుని శక్తిని పొందుకోవడం చేతగాని విశ్వాసులు, రాత్రంతా ప్రార్థించే అనుభవం లేని విశ్వాసులు, వేకునే ప్రార్థించే అనుభవం లేని వారు, ఫలాలు ఫలించిన వారు, కృపావరాలు సంపాదించిన చేతగాని వారు, ఆత్మఫలములు ఫలించిన చేతగాని వారు. నేను ఎప్పుడు గుర్తు చేస్తా కదా మీకు ఓ మంచి మాట. యోహాను సువార్త 14:12 ఏంటది? నా యందు విశ్వాసం ఉంచువారు నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు.